Huh? పొగాకు రైతులు సహకరించండి, కొంచెం 100% సహకరించాలండి, 100% సహకరించాలి. 35,000 పోయిన సంవత్సరం ఖర్చు ఎంత రైతు ఖర్చు, ఈ సంవత్సరం కోవిడ్లు రైతులు మరి మళ్ళీ భూమి మీద పొగాకు పడి రైతు కూడా ఆలోచించుకోండి. 2 రేట్లు ఆయన ముఖ్యమంత్రి చాలా ఉన్నారని మా కోరిక. ఆచార్య చెప్పినాడు మనం తప్పకుండా మీరు మీతో పాటు ఆలోచించారు. ముఖ్యమంత్రి గారు తీసుకురంతా దాంతో కూడా మాట్లాడిస్తాం. అవసరమైతే ఢిల్లీలో వారికి గారు తీసుకెళ్ళి అధికారులు మంత్రులు కూడా సరఫరా పనిచేస్తారు. తప్పల్లా ఇక్కడ వస్తారు ఈ లైన్ జరుగుతుంది. ఈ లైన్లో ఉంది. ఇట్లా వస్తున్నాడు ఏళ్ళు పైకి ఎక్కింది కాదు కాదు లైన్లో కొనుగోలు చూడాలంటే అంటే పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందండి, ఎలా క్వాలిటీ లేదా లేకపోతే మీరంతా కలిసి రైతులు కొనగొడుకుంటున్నారా?
ప్రాబ్లం రిగార్డింగ్ ద పర్చేజ్ ఆఫ్ కొంతమంది అనుకునేది ఏంటంటే అందరూ కలిసిపోయి సిండికేట్ లాగా తయారై కొనకపోవటం, దీన్ని ప్రక్కకి ఇది పనికిరాదని పెట్టి మళ్ళీ లో గ్రేడ్ కొనడం వల్ల జరుగుతుందని చెప్పుకుంటాం. ఇదివరకు రోజుల్లో మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 48,000 నుంచి 37,000 టోల్ డ్రమ్స్ వెళ్ళిపోయింది. మరి ఈ విషయంలో మీరు కూడా మ్యాగ్నానిమిటీగా ఉంటే దే కెన్ హెల్ప్. ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. మేము కానీ మా రైతు నాయకులు కానీ అందరం డెఫినెట్గా మేము వీఆర్ ఫర్ విత్ ఓన్లీ ఫార్మర్స్ రిగార్డింగ్ వాట్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా నేను తీసుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. మా రిక్వెస్ట్ ఏంటంటే బయ్యర్స్గా మిమ్మల్ని మీరు కొంచెం మ్యాగ్నానిమిటీ, మీరు ప్రతిదీ ఇది బాగాలేదని పక్కన పడేస్తే దాన్ని చౌకగా అమ్మాలని చౌకగా రైతు ఏదో రకంగా వదిలించుకోవాలని ఆలోచిస్తాడు. ఏదో రకంగా డబ్బులు వస్తే వెళ్ళిపో. అందుకని మా రిక్వెస్ట్ పర్టికులర్గా ఈరోజు రైతు నలిగిపోయాడు. 3 సార్లు వేసాడు పంట, అకాల వర్షాలు కలిసి రాక. ఇదివరకు వచ్చేది దాని దిగుబడి తగ్గిపోయింది, రేటు తగ్గిపోయింది. మా ప్రభుత్వంలో అయితే మేము మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు రైతులు ఆలోచించాలి. పొగాకు రైతులు అడిగితే మార్కెట్ ద్వారా దాదాపు 200 కోట్ల పైగా వెచ్చించి స్పెండ్ చేస్తుంది. మేము అడిగేది కూడా అది ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వాన్ని ఎటు అడుగుతాం. మీరు ఎంత అవకాశం ఉంటుందో రోడ్లో ఉంది పక్కన. ఎమ్మెల్యే పక్కన చెప్పేస్తాను ఇటుకలా
వైఖరి ప్రభుత్వ మొండి వైఖరి ప్రభుత్వ మొండి వైఖరి ఆదుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రైతుని రైతులు ఆదుకోవాలి. మార్కెట్ ధర కల్పించాలా, గిట్టుబాటు ధర కల్పించాలా, ఆత్మహత్యలు ఆపాలా, ఆత్మహత్యలు ఆపాలా, రైతులు ఆదుకోవాలా. మద్దతు ధర ప్రకటించాలా. మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర ప్రకటించాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు, ఏ పంట వేసుకున్న రైతు సుభిక్షంగా లేడు. ప్రతి రైతు విలవిల్లాడిపోతా ఉన్నాడు, నష్టాల ఊబిలో కూరిగిపోతా ఉన్నాడు. ఇంతకుముందు వరి వేసుకున్న రైతు పండిన పంట అమ్ముకునే స్థితిలో లేకుండా పోయాడు. దాని తర్వాత మిర్చి వేసుకున్న రైతులు ఇప్పటికీ అలో లక్షణ అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్తే వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్కి మేము మద్దతు ధర 11,000 పెట్టి కొంటానని చెప్పారు. చెప్పిన రోజులైంది, దాన్ని గాలికి వదిలేశారు. అలాగే మినుములు, పెసలు, ఈ ప్రాంతంలో అయితే శనగలు, లేకపోతే మొక్కజొన్న, ఏ పంట వేసిన రైతు కూడా మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటానికి అవకాశం లేదనే పరిస్థితిలో ఉన్న తరుణంలో పర్టికులర్గా అప్లాండ్స్లో ఎక్కువ పొగాకు మీద బ్రతికే రైతు, కౌలు రైతు, కూలి రైతు ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ధైర్యంగా ఉంది. వాళ్ళని చూస్తే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. రైతుల దగ్గరకు మేము వెళ్ళేప్పుడు నాతో అంత రైతుల నాయకులు ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు వింటే అయ్యో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తా ఉన్నాడు. వ్యవసాయం పండుగలాగా చేయాలి తప్ప వ్యవసాయం దండుగలాగా చేయకూడదు. వ్యవసాయాన్ని దండుగలాగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వద్దు, మేము పార్టీలు చూస్తారా, అందరూ రైతులు మాకు కావాలి. రైతు సుభిక్షంగా ఉంటే ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ ఏరియా బాగుంటుంది. రైతు అనేవాడు సంతోషంగా ఉంటే పేదలకు ఉపయోగాలు జరుగుతాయి. అందుకనే రైతు ఏ పార్టీలో రైతు అయినా న్యాయంగా బ్రతకాలని ఒక ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేమంతా కూడా ఈరోజు పొగాకేసుకున్న రైతుల దగ్గరకు వస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ మాటలు వింటా ఉంటే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. పోయినసారి క్వింటాళ్ళు 36,000 పైగా అమ్మారు, 38,000 పైగా అమ్మారు. ఈ ప్రాంతంలో రైతు చాలా ధైర్యంగా చేసుకొని బ్రతికి ఈ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి నిబ్బరంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తున్నాం, ఈరోజు కొనే రాజులు లేడు. ఈరోజు కొనే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం, మార్కెట్ చేసే కంపెనీ వారితో కూడా మాట్లాడా, ఎందుకు మీరు తక్కువ రేటు కొంటున్నారని కూడా అడుగుతా ఉన్నా. ఈ పంట వేయాలంటే 3 సార్లు వేశారు. రైతు 3 సార్లు నీటి మీద ఆధారపడేస్తే అవి బ్రతికితే, ఖర్చులు పెరిగిపోతే, దిగుబడి తగ్గితే అవి ఈ రోజు ఇక్కడ తీసుకొని వస్తే కొనే నాదులు లేకపోవడానికి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 2,000 దరిదాపు 230 రూపాయలు కొంటామని చెప్పి కూడా కొనకుండా బేళ్ళు వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, రైతుకి ఎంత ధైర్యంగా అమ్ముకున్నాడు, ఎంత నిబ్బరంగా బతికాడు. ఈ రోజు ఎందుకు పంట లేదు, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అడుగుతా ఉన్నాం. మా టైంలో పొగాకు రైతులు వచ్చి అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, పొగాకు చేసుకుంటున్నాం, మాకు మద్దతు ధర లేదు, మాకు నష్టం వస్తా ఉంది, మమ్మల్ని ఆదుకోమంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాంలే అని ఒక ఉత్తరం రాష్ట్రం వదిలేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన అట్లా చేయలా. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కొంటే కొనండి, మీరు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులు ఆదుకుంటారని చెప్పి 200 కోట్ల పైగా వెచ్చించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఎందుకని స్పందిస్తలేదు? దానికి నిరసనగా ఇక్కడున్న
కాబట్టి మొత్తం రైతులకు సపోర్ట్గా నా నిరసన కింద కూర్చొని ఈ ప్రభుత్వం దిగినవాలా, ఈ ప్రభుత్వం తొలగినవాలా, ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాలా. బయట నుంచే రైసు ఈ రోజు బాగా డబ్బులున్న రైతులు కాదు, కూలి చేసుకునే వాళ్ళు కౌలుకేసుకుంటారు. వాళ్ళు భార్య మెళ్ళ పుస్తులు తాకట్టు పెట్టొచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో, ఎంతమంది పొలాల్లో పొగలాకు తగలేసుకుంటున్నారో కూడా మీ అందరికీ తెలియటం లేదని అడుగుతా ఉన్నాం. అందుకనే బర్రీకి సంబంధించి కానీ ఏ పంట వేసినా, పొగాకులో ఏ రకం వేసిన రైతు కూడా సుభిక్షంగా లేడు, అన్యాయం అయిపోతా ఉన్నాడు. ఈ రోజు వెంటనే ప్రభుత్వం స్పందించాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ మంత్రుల్ని గ్రౌండ్ లెవెల్ పంపండి, అధికారులు గ్రౌండ్ లెవెల్ పంపండి, ఎన్యూమరేట్ చేయించండి, పరిస్థితి గమనించమని చెప్పండి, తక్షణమే స్పందించండి. ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పొగాకు రైతుల యొక్క పొగాకుని మార్కెట్ ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రైతుల మద్దతుగా మాతో పాటు మరి రైతు సంఘ నాయకులు ఉన్నారు, పెద్దలు చాలా మంది అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరి సహకారంతో తప్పకుండా మేడ నాగార్జున గారికి, మిగతా నాయకులకు, రైతు సోదరులందరికీ వెల్లంపల్లి యాక్షన్ బోర్డు తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పొగాకు 3 సంవత్సరాలు మనకి చాలా బాగుంది. బయట దేశాల్లో కరోనా వచ్చిన వల్ల వాళ్ళు పంట పండించలేదు, ఏ ఆర్డర్ కూడా చాలకుండా ఉంది. రైతులు బాగా ఎంకరేజ్ చేసి ఎండాకాలంలో కూడా పొగాకు ఏమైనా వేయించారు, కొన్నారు. ట్రేడ్కి అట్నే డబ్బులు వచ్చినాయి, రైతులకి బాగానే వచ్చినాయి. ఈ సంవత్సరం బయట దేశాల్లో మనకి ఎప్పుడైతే పొగాకు వచ్చిందో బయట దేశాల్లో జింబాబ్వే, బ్రెజిల్లో 600 మిలియన్ల ఎక్స్ట్రా పండించారు. పొగాకు బోర్డు కానీ మామూలుగా ట్రేడ్ కానీ పొగాకు ఎక్కువ వేస్తున్నారు. మన వాళ్ళు 35 క్వింటాలు మనకి ఇస్తే ఏమన్నా మాకు గిట్టుబాటు కాదు 35 క్వింటాలని మేము అన్ని పార్టీలో అందరూ రైతులు కలిసి ఈడీ గారిని అడిగాం. ఆయన మీరు ఎక్సెస్ అమ్ముకుంటే పెనాల్టీ పెడతాం కాబట్టి మీకు క్వింటాలు పెంచుతాం, 170 మిలియన్ల కన్నా పొగాకు ఇవ్వడానికి లేదు, 167 ఇస్తున్నాం, ఏదన్నా ఎక్సెస్ అయితే ఏదంతని చెప్పి 41.5 క్వింటా 6.5 క్వింటా పెంచారు 2 సంవత్సరానికి. కానీ ఇది ప్రకృతి మీద పంట కాబట్టి కొంత ఎక్కువ పండొచ్చు, తక్కువ పండొచ్చు. మార్కెట్ ఈ సంవత్సరం మామూలు పాత స్టాకులు లేవు, ట్రేడ్ కూడా కొంటా ఉన్నారు. కానీ ప్లేన్ రేట్లు కాకపోయినా మేము 240 రూపాయలు స్టార్ట్ చేసి మీకు బాగానే ఉంటుంది అని చెప్పారు. రైతులందరూ ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ చూస్తుంటే కొంచెం తక్కువ, 10 రూపాయలు అప్పటికిప్పటికి యావరేజ్ తగ్గింది. మేము కూడా ఈడీ గారి దృష్టికి తీసుకుపోయాం. మేడం గారు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ట్రేడ్ని పిలిచి మాట్లాడి రైతులకి మంచి రేటు రావాలని మేము అందరూ అడుగుతున్నాం. మేము కూడా అన్ని ఫ్లోర్లు అందరినీ కలుపుకొని రైతుల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు వాళ్ళకి స్వామి గారు, విజయ్ కుమార్, జనార్దన్ గారు వీళ్ళు కూడా పోయారు. సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి తప్పకుండా రైతులకి రేటు రావాలని రైతుల తరఫున రేటు వచ్చేదాకా పోరాటం చేస్తామని. బాగుంది. ఇప్పుడు మరీ అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో గతంలో మార్కెట్ బాగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చి రైతులు ఆదుకొని కంపెనీ వారు కొనని పొగాకుని మార్కెట్ ధర కొని స్టాక్ పెట్టి తర్వాత అదే బాగుంటుంది, రైతులు బయటపడతారు. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించాలని, ఎన్ని రోజుల నుంచి పొగాకు కొంటా ఉన్నారు, ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు, సంబంధిత మంత్రి కానీ శాసనసభ్యుల వారు కానీ ఇప్పటిదాకా ఎందుకు పొగాకు బోర్డు దగ్గరకు వచ్చి రైతులకు తక్కువ రేటుకు ఎందుకు కొంటా ఉన్నారు, ఎందుకు కొనకూడదు, ఎందుకు పెంచాలా, లేకపోతే ప్రభుత్వం దృష్టికో ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే కేంద్ర మంత్రి దగ్గరకో ఎందుకు తీసుకెళ్లేదు, నిమ్మకు నీరెత్తిరెడ్డి ఎందుకున్నారు, తక్షణమే వారికి కూడా సమాధానం చెప్పి రైతు పక్షాల వాళ్ళు కూడా కూర్చొని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నారు.